ప్రభువునందు ప్రియులైన వారికందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు ప్రభు. మీ బిడ్డలను మీరు ప్రేమించి నేటి వరకు వారి ఆయుష్ను పొడిగించి సజీవులుగా ఉండే భాగ్యమునిచ్చినందుకొరకై మీకు స్తోత్రములు. ఈ దినము యొక్క వాక్య ధ్యానములో మీ పరిశుద్ధమైన నడిపింపును మాకు అనుగ్రహించండి ప్రభు. వినే చెవులను, అంగీకరించే హృదయమును, అనుసరించే మనసును మాకందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందుమని యేసునామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు యొక్క వాక్య ధ్యానము కొరకై దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రభు నామములో ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యమును వినుట కొరకు దేవుడు తన పరిశుద్ధ సహాయమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వర్తమానములను వీడియో రికార్డ్ చేయాలని, ఆ వీడియో రికార్డ్ చేసినటువంటి వర్తమానములను యూట్యూబ్లోనూ ఆయా సంబంధమైనటువంటి వాటిలోనూ అప్లోడ్ చేస్తూ అనేక మంది ప్రజలు విని దేవునిలో బలపడాలని అనేక దినముల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను నాకు అనుగ్రహించి ఈ దినమున మీతో ఈ వాక్యమును పంచుకోవడానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. దయచేసి ప్రార్థించండి. ఈ పరిచర్య కొరకు దేవుని సన్నిధిలో మీ అందరూ కూడా నా నిమిత్తము వ్యక్తిగతంగా ప్రార్థించవలసినదిగా కోరుచూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము ప్రార్థన గురించి. విశ్వాస జీవితములో అనగా క్రైస్తవ లోకములో ప్రార్థన గురించి తెలియని వారు ఎవరు కూడా లేరు. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. విశ్వాసాలు అనబడుతున్నటువంటి ఏ ఒక్కరు కూడా అది చిన్న పని కానీ పెద్ద పని కానీ ప్రార్థన లేకుండా ప్రారంభించరు. కనుకనే నేను కూడా ఈ మెసేజెస్ను ప్రార్థన అనే అంశము ద్వారా ప్రారంభించాలని మొట్టమొదటిసారి ఈ ప్రార్థనను దేవుని యొక్క కృప వలన ఎన్నుకోవడం జరిగి ఉన్నది. ప్రార్థన అనగా అడగడము, ప్రార్థన అనగా యాచించడము, ప్రార్థన అనగా వేడుకోవడము, ప్రార్థన అనగా మన సమస్యలను ప్రభువుకు చెప్పుకోవడము, ప్రార్థన అనగా ప్రభువుతో సంభాషించడము మొదలగు అర్థములు ప్రార్థనకు ఉంటూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు గొప్ప గొప్ప ప్రార్థనలు చేసి దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యాలను కూడా పొందుకున్నారు. నేటి విశ్వాస జీవితంలో మనము కూడా ప్రార్థనలో బలపడుచు ఎక్కువగా ప్రార్థనలో గడుపుచు దేవునికి మహిమను తెచ్చేవారముగా, ఘనతను తెచ్చేవారముగా ఉంటూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటిది దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మనకు
దేవుని యొక్క వాక్యములోని విషయమును గమనిస్తే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో మీకందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. షేతునకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి ఎనోషు అనే పేరు పెట్టడం జరిగింది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అప్పుడు యెహోవా నామములో ప్రార్థన చేయుట ప్రారంభమైనది అని. అనగా షేతునకు అనోకు పుట్టినప్పుడు ఈ భూమిపైన దేవుని నామములో ప్రార్థన చేయడం ప్రారంభమైంది. పరిశుద్ధ గ్రంథము మానవ జాతి యొక్క ప్రారంభమును గురించి, సృష్టి కార్యమును గురించి, ఏది ఎప్పుడు ప్రారంభమైనదో మొదలగు అనేక విషయములను చాలా తేటగా విపులముగా తెలియపరుస్తుంది. ఈ భూమిపైన మొట్టమొదటి మనుషుడు ఆదాము. ఈ భూమిపైన మొట్టమొదటి ప్రార్థన దేవుని నామములో చేయబడింది హనోకు జన్మించిన తర్వాత. ఆ విధముగా ఆదికాండము ప్రారంభములోనే, అనగా మనిషి యొక్క సృష్టి ప్రారంభములోనే ప్రారంభమైనటువంటి ప్రార్థన ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా విస్తరించి తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకమునకు రెండవ రాకడలో వచ్చేంత వరకు కొనసాగుతూ ఉంటుంది. ప్రభు నామములో ప్రార్థన అనేటువంటిది విశ్వాస యొక్క జీవితానికి ఎంతో శక్తినిచ్చేటువంటిది. నారుమడికి నీరు ఎంత అవసరమో ఒక విశ్వాస యొక్క జీవితమునకు కూడా ప్రార్థన అంత అవసరం. ఈ విధముగా పోల్చినప్పుడు నీరు లేకపోతే నారుమడి ఏ విధముగా ఎండిపోతుందో, ప్రార్థన లేకపోతే ఒక విశ్వాస యొక్క జీవితం కూడా అదే విధముగా ఎండిపోతుంది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి రాస్తూ కొలసీ సంఘానికి ఒక సూచన చేస్తున్నాడు. కొలసీ సంఘము ప్రార్థించాలి. ప్రార్థించే సంఘముగా కొలసీ సంఘం ఉండాలి. ఇక్కడ ప్రార్థన అనగానే హృదయపూర్వకముగా దేవుని యొక్క సన్నిధిలో గడిపేటువంటి సమయము. పౌలు కొలసీ సంఘాన్ని ఉద్దేశించి ఈ ప్రార్థన గురించినటువంటి విషయములలో ప్రాముఖ్యముగా 3 విషయములు చెప్తున్నాడు. ఆ 3 విషయములు ఏమిటంటే, ప్రార్థన నిలకడగా ఉండండి. రెండవదిగా ప్రార్థన కృతజ్ఞతతో చేయండి. మూడవదిగా ప్రార్థన మెలకువగా చేయండి. అనగా ప్రతి విశ్వాసి కూడా ప్రార్థించున్నప్పుడు నిలకడ కలిగిన ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మెలకువ కలిగిన ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఇక్కడ నిలకడ కలిగినటువంటి ప్రార్థనా జీవితము అనగా ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితములో ప్రార్థనను తేలికగా నిర్లక్ష్యముగా తీసుకోకూడదు. ప్రార్థనలో నిలకడ కలిగినటువంటి జీవిత విధానమును కలిగి ఉండాలి. మనం ప్రార్థన నిలకడగా అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు ఒలీవల కొండకు వెళ్ళుచుండెను అనేటువంటి మాటను మనం చూస్తాం. అనగా ప్రతి దినము యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనను లేక ప్రార్థన చేయుటను ఒక అలవాటుగా చేసుకున్నాడు. తన అలవాటు చొప్పున ప్రతిరోజు
తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. అదేవిధముగా దానియేలు గ్రంథంలో కూడా దానియేలుని గురించి మనం చూస్తూ ఉన్నాం. యథాప్రకారము దానియేలు తన ఇంటి పై గది కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా దినమునకు 3 మారులు ప్రార్థన చేయుచు దేవుని స్తుతించుచు వచ్చననే మాట మనకు దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 10వ వచనములో తెలియజేస్తూ ఉన్నది. అనగా దానియేలు యొక్క జీవితంలో కూడా యథాప్రకారం అనగా మొన్న ఏ విధంగా ప్రార్థన చేశాడో, నిన్న ఏ విధముగా ప్రార్థన చేశాడో ఈ దినము కూడా. ఎందుకు ఈ దినము కూడా అని చెప్తున్నానంటే, ఈ దినము రాజుగారి యొక్క శాసనం అనేది బయలుదేరింది. ఎవరైనాను ఏ దేవుడికైనాను ప్రార్థన చేస్తే, మనవి చేస్తే వారిని తీసుకుని వెళ్ళి సింహముల గుహలో పడబోయితారు అనేటువంటి ఒక చట్టం వచ్చింది. అది తెలిసిన తర్వాత కూడా దానియేలు తన అనుదిన ప్రార్థనను ఆపు చేయలేదు. ఏ విధముగా అయితే ఇంతకుముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో అదే విధంగా ప్రార్థన చేశాడు ఆ రోజు కూడా. అనగా విశ్వాసులమైన మనము ఈ సంగతి గుర్తించుకోవాలి. చాలామందిని మనం చూస్తూ ఉన్నాము. కష్టం వచ్చినప్పుడు, శోధనలు కలుగుతున్నప్పుడు, రోగములు వచ్చినప్పుడు, శ్రమలు కలుగుతున్నప్పుడు ప్రార్థన చేస్తారు. కానీ సుఖముగా ఉన్నప్పుడు, సంతోషంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు. ఆ కష్టములు తీరిపోయిన తర్వాత ప్రార్థనను కూడా మానేస్తూ ఉన్నారు. కష్టములు వచ్చినప్పుడే కాదు, యథాప్రకారముగా వాడుక చొప్పున ప్రార్థించవలసినటువంటి విశ్వాస జీవితము మనకు అవసరమై ఉంటున్నది. ఇక్కడ నిలకడగా ఉండి ప్రార్థన చేయండి అని పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. నిలకడగా అనగా మనం లూకాసు వార్త 18వ అధ్యాయము మొట్టమొదటి వచనములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానమును గురించి మనం చూస్తే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉపమానమును చెప్పాడు. ఒక పట్టణములో ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలు తనకు న్యాయము తీర్చుమని ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళగా అతడు ఎంతో నిర్లక్ష్యం చేశాడు. ఆమెను గురించి పట్టించుకోలేదు, ఆమెను అశ్రద్ధ చేశాడు. అయినప్పటికీ ఆమె విసుకక ప్రతిరోజు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తనకు న్యాయము చేయమని అడుగుట వలన తన మనసులో ఆమె విషయంలో న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేకపోయినప్పటికీ ఆమె తరచుగా వచ్చి గోజాడుతూ ఉండుట వలన త్వరగా లేచి ఆమెకు న్యాయమును తీరుస్తాడు కదా. అదే విధముగా మీరు కూడా ప్రార్థనలో విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తన కృపతో మీకు తన పరిశుద్ధ సహాయమును అనుగ్రహిస్తాడు. నిలకడగా అనగా పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థించాలి. నిలకడ అనగా ప్రతి సమయములోనూ ప్రార్థించాలి. అందుకొరకే పౌలు కొలసీ సంఘాన్ని హెచ్చరిస్తూ నిలకడగా ప్రార్థనలో ఉండండి అని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అనగా ప్రార్థన విషయంలో కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ఎందుకొరకనగా మన దేవుడు మన ఎడల అనేకమైన కార్యములు చేశాడు. వాటిల్లో చాలా వరకు మన చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు. కానీ ఇప్పుడైతే పరిశుద్ధాత్మ
పూర్ణులమైనాము గనుక వాటిని మనము చూచేటట్లుగా మన చెవికి వినబడేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ శరీరమును బట్టి, ఈ ఆరోగ్యమును బట్టి, ఈ మంచి కుటుంబ జీవితమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకొరకే ప్రార్థనలో కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, మెలకువ, ప్రార్థనలో మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే ప్రార్థించేటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆధ్యాత్మిక మెలకువ కలిగి జీవించాలి, ఆత్మీయమైనటువంటి మెలకువ కలిగి ఉండాలి. మన ప్రియ ప్రభువారు అనేక సార్లు మనం ఆత్మీయముగా ఎంత మెలకువగా ఉండవలెనో, మెలకువగా ఉండుట వలన కలిగేటువంటి ప్రయోజనములేమిటో చాలా స్పష్టముగా విపులముగా మనకు తెలియపరిచాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనమును మనం చూసినట్లయితే అక్కడ ప్రార్థన చెయ్యమని చెప్పి కొంత దూరం వెళ్ళి స్వయముగా ప్రార్థన చేసుకొని తిరిగి మరలా తన శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయక నిద్రించుచూ ఉండుట చూచి ప్రభువు ఈ మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని. అనగా ప్రార్థనలో మెలకువ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి. ఇక్కడ మరొక విషయమును యేసు ప్రభువు చెప్పిన మాటలో గమనిస్తే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అనే మాట వాడుతూ ఉన్నాడు. అనగా శోధన ప్రతి క్రైస్తవులు కూడా చిన్నదానికి పెద్దదానికి బాగా శోధనలు, మాకు శోధనలు అని చెప్తూ ఉంటారు. శోధన అనేది ఎందుకు వస్తుందో ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు కదా, ప్రార్థన చేయకపోవటయే శోధన. ప్రార్థన చేయకుండా ప్రార్థనను నిర్లక్ష్యము చేయుటయే శోధనకు మూలము. అందుకొరకే మీరు శోధనలో ప్రవేశించకుండా, ఇంకో రీతిలో మనం చూస్తే మీరు ప్రార్థించవలసిన వారు గనుక ప్రార్థన చేయకపోతే మీ కొరకు శోధన కాచుకొని ఉంది. కనుకనే ప్రభువునందు ప్రియులారా, ప్రార్థన చేస్తే ఏ శోధన కూడా మన దరికి చేరదు. పట్టుదలతో, విశ్వాసముతో, నమ్మకముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మహిమ కొరకు ప్రార్థించాలి, నిలిచి ఉండాలి. ప్రార్థనలో నిలకడగా ఉండండి, ప్రార్థన యందు కృతజ్ఞత కలిగి ఉండండి, ప్రార్థన విషయంలో మెలకువగా ఉండండి. అటువంటి ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క మహిమ కొరకు మీరందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వాక్య సందేశమును ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకొరకే మీకు స్తోత్రములు. ఈ నీ వాక్యమును విను ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా జీవితంలో బలపడి రానైన దినాలలో మంచి ప్రార్థనాపరులుగా మీ సన్నిధిలో స్థిరపరచబడేటువంటి కృపను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని దీవెన, పరిశుద్ధాత్ముని సహవాసము మీకు, మీ కుటుంబములకు, ఈ వాక్య సందేశమును విన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.